అందరికీ నమస్తే. చిన్న మొక్కైనా సరే మల్లెపూలతో కలకలలాడుతున్న నా మల్లె మొక్క కాస్త ఇలా మొగ్గలన్నీ రాలిపోయి దాదాపు చనిపోయే స్టేజ్ వరకు వచ్చింది. మరి వాటికి రీజన్స్ ఏంటి? వాటిని నేను ఎలా ట్రీట్ చేశాను? ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చానో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీ అందరికీ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నేను చూపించిన ఫర్టిలైజర్స్ అయినా లేదంటే నేను చెప్పే టిప్స్ అయినా సరే మీకు ఎంతవరకు యూజ్ అవుతున్నాయి, మీలో ఎంతమంది నేను చెప్పినవన్నీ ఫాలో అవుతున్నారో నాకు ఒక కామెంట్ చేసి చెప్పండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. తప్పకుండా మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, అది కూడా నచ్చితేనే. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కూడా కామెంట్ చేసి చెప్పండి. ఎండాకాలం రాకముందే మనము మల్లె మొక్కను తెచ్చుకొని ఇలా చిన్న కుండీలలో అయినా లేదంటే బకెట్లో అయినా సరే పెట్టి పెంచుకుంటూ ఉంటాం కదా. వీటిని కూడా నేను అలాగే పెంచుకున్నానండి. వీటికి రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ వచ్చాను. అయితే సాలిడ్ ఫర్టిలైజర్ మాత్రం ఇవ్వనే లేదు. కేవలం నేను మట్టిని కలుపుకునేటప్పుడు మాత్రమే వీటికి సాలిడ్ ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉన్నాను. ఇవి కొత్త మొక్కలేనండి, పాత మొక్కలు కాదు. వీటికి ఇన్ని మొగ్గలు రావడానికి, ఇన్ని పువ్వులు రావడానికి నేను ఎలాంటి కేర్ తీసుకున్నానో కూడా తెలుసుకోవాలంటే ఛానల్లో ఒక్కసారికి వెళ్ళి చెక్ చేయండి. వాటి గురించి ఫర్టిలైజర్స్ వీడియోస్ ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అవుతాయి. ఇక్కడ 2 రకాల మొక్కలు ఉన్నాయండి. ఒకటేమో పొడవుగా ఉండే మల్లె మొక్క ఉంది, ఇంకోటేమో గుండు మల్లెలు ఉన్నాయి. పువ్వులు మాత్రం చిన్న మొక్కలైనా సరే చాలా చక్కగా పూసాయి. చాలా హెల్దీగా ఉండే మొక్కలు కాస్త ఇలా సడన్గా మీరు వీడియోలో చూస్తున్నట్టుగా లైట్ గ్రీనిష్లోకి లీవ్స్ అనేది చేంజ్ అయిపోయాయి. లీవ్స్ కూడా డ్రై అయిపోయాయి. మొగ్గలు అయితే విచ్చుకోకముందే నల్లగా అయిపోయి మాడిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకు నాకు కూడా అర్థం కాలేదండి. నేనైతే వాటికి ఏదైనా సరే పెస్ట్ ఏదైనా అటాక్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను, లేదంటే ఫంగస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మొక్కకి ఇలా లీవ్స్ అనేది డ్రై అయిపోవడము, మొగ్గలు అనేది రాలిపోవడం జరుగుతుంది. వాటి నేను కంట్రోల్ చేయడానికి చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో నిమ్మ తొక్కలు వేసుకున్నాను. వాటితో పాటుగా కలబందని చిన్న పీసెస్గా కట్ చేసి ఈ రెండింటిని కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఇది ఇన్స్టెంట్గా ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ కమ్ ఫంగిసైడ్గా మొక్కలపైన మంచి ఎఫెక్ట్ చూపిస్తుందండి. అయితే ఇది కొంచెం జాగ్రత్తగా ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఇది కొంచెం సాయిల్ని ఎస్టిక్గా మారుస్తుంది. ఎక్కువగా మాత్రం వాటర్ డైల్యూట్ చేసుకొని ఇవ్వాలి. రెగ్యులర్ కూడా ఇవ్వకూడదు. కొంచెం కేర్ఫుల్గా ఈ ఫర్టిలైజర్ అనేది మొక్కలకు అనేది ఇవ్వాలి. వీటి గురించి వీడియో చేశాను. ఒకసారి ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. చాలా మోస్ట్ పవర్ఫుల్ పెస్టిసైడ్ కమ్ ఫర్టిలైజర్ కమ్ ఫంగిసైడ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా మొక్కకి ఏదైనా పెస్ట్ అటాక్ అయినా, ఫంగస్ అటాక్ అయినా, లేదంటే మొగ్గలు రాలిపోతున్నా ఇది చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, నేను ఇప్పుడు వాటర్ని మట్టిలో ఇస్తున్నాను. అలాగే మొక్కల పైన కూడా స్ప్రే చేసుకుంటున్నాను. మట్టిలో ఇస్తే ఏం ప్రాబ్లం లేదు, కానీ మీరు మొక్కల పైన స్ప్రే చేయాలనుకుంటే మాత్రం వాటిని ఫిల్టర్ చేసుకొని ఆ తర్వాత మొక్కల పైన స్ప్రే చేసుకోండి. నేనైతే స్ప్రేయర్ తేలేదండి, కిందనే ఉండిపోయింది. అందుకే జస్ట్ వాటర్ని ఇలా పైన మొక్కల పైన స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల లీవ్స్ ద్వారా కూడా ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ కూడా మొక్క పైన మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే ఏదైనా సరే పెస్ట్ కూడా అటాక్ అయ్యి ఉంటే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇది ఇచ్చిన 3 days తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి, చిగుళ్ళు అనేది లైట్గా వస్తున్నాయి అన్నమాట. కానీ ఇంకా మొక్క అనేది కంప్లీట్గా కోలుకోలేదు. ఎందుకంటే మనము కెమికల్ ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వలేదు. ఆర్గానిక్ వేలోనే మొక్కల్ని మనము పెంచుకుంటున్నాం కాబట్టి వాటికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. వాటి ఎఫెక్ట్ మొక్క పైన కొంచెం స్లోగా అనేది పడుతుంది కాబట్టి మెల్లిమెల్లిగా మొక్క అనేది కోలుకోవడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన ఒక విషయం ఉంది. అదేంటంటే చిగుర్లు అనేది వస్తున్నాయి, మొగ్గలు కూడా వస్తున్నాయి. ఎప్పుడైనా సరే చిగుర్లైనా, అంటే కొత్తగా వచ్చిన చిగుర్లైనా, కొత్తగా వచ్చిన మొగ్గలైనా సరే మాడిపోతున్నాయి అంటే మాత్రం ఇంకా మనము మొక్కని కాపాడుకోవడం ఒక పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అలా జరగలేదండి. పాత లీవ్స్ మాత్రమే అలా లైట్ గ్రీనిష్లోకి ఉన్నాయి. కొత్త లీవ్స్ అయితే కొంచెం హెల్దీగానే వస్తున్నాయి, మొక్కలు కూడా కొంచెం బాగానే వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం చక్కగా ఈ మొక్కను అనేది బ్రతికించుకోవడానికి మనం ట్రై చేయవచ్చు. అయితే మనం చేతనైన వరకు ఏదో ఒకటి చేసి మొక్కని బ్రతికించుకోవడానికి ట్రై చేద్దామండి. మిగతా అది దేవుడి మీద భారం వేసేద్దాము. ఎందుకంటే ఫస్ట్ టైం నేను కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నానండి. పెద్ద మొక్కలు అయితే ఎంత ఎండ వేడినైనా సరే తట్టుకొని బ్రతకగలవు, కానీ ఇవి చిన్న మొక్కలు కాబట్టి కొంచెం కేర్ అనేది ఎక్కువగా తీసుకోవాల్సి ఉంది. ఎండ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి అది కూడా ఒక ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. అంతేకాకుండా మనం సాలిడ్ ఫర్టిలైజర్స్ కూడా దాదాపు ఇవ్వలేదు. కేవలం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ద్వారా నేను ఇన్ని రోజుల నుంచి మొక్కను అనేది కాపాడుకుంటూ వచ్చాను. అలా ఎన్ని రోజులైనా సరే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినంత మాత్రాన సరిపోదండి, సాలిడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వాలి.
అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, మే మంత్ వచ్చేసింది. ఇప్పుడు నేను వీటికి సాలిడ్ ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే హీట్ జనరేట్ అవుతుందని. కానీ ఏదో ఒక విధంగా వాటికి నేను అందిస్తాను. అది ఎలా అందిస్తాను, మొక్కకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాటికి ఇస్తే చక్కటి న్యూట్రిషన్ అందుతుందో మీకు నేను తప్పకుండా ఒక వీడియో అనేది చేస్తాను. ఇలా మొగ్గలు మొత్తం తీసేసాను, అలాగే పెస్ట్ అటాక్ అయిన ఆకులు కూడా తీసేసాను. అయితే పెస్ట్ అటాక్ అయిన ఆకులు మాత్రం మట్టిలో వేయకండి, తీసుకెళ్ళి పక్కన దూరంగా పడేయండి. ఎందుకంటే ఒకవేళ వాటికి ఏదైనా సరే పెస్ట్ అటాక్ అయ్యి ఉంటే మళ్ళీ మట్టికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి దూరంగా పడేయండి. నాకు తెలిసినంత వరకు మల్లె మొక్కకైతే అసలు పెస్ట్ అనేది ఎక్కువగా అటాక్ అవ్వదండి. ఒకటే ఒక ప్రాబ్లం ఉంటుందన్నమాట, అది ఏంటంటే ఓవర్ వాటర్. దానివల్ల ఫంగస్ వస్తుంది, దానివల్లే మొక్క కొంచెం డ్యామేజ్ అవుతుంది. కాబట్టి పెస్ట్ మాత్రం ఏమి ఉండదు అని చెప్పుకోవచ్చు. ఇలా నేను లీవ్స్ కూడా తీసేస్తున్నాను. చూడండి, డార్క్ గ్రీన్ కలర్లో ఉన్న లీవ్స్ కాస్త లైట్ గ్రీనిష్లోకి మారిపోయాయి. ఇలా ఎందుకు అవుతున్నాయంటే, ఒకటి వాటికి ఐరన్ డెఫిషియన్సీ అయి ఉండొచ్చు, లేదంటే మెగ్నీషియం డెఫిషియన్సీ అయి ఉండొచ్చు. వీటన్నిటి కంటే కూడా ఏదైనా సరే ఫంగస్ కూడా అయి ఉండొచ్చు అనమాట. ఇక్కడ జాగ్రత్తగా చూశారు కదా, నేను రోజుకి ఒక్కసారి మాత్రమే వాటర్ అనేది ఇస్తూ ఉన్నాను. మీరు ఎప్పుడైనా సరే మొక్కకి ఏదైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడైతే ముందుగా వాటర్ లెవెల్ అనేది చెక్ చేయండి. ఇలా ఫింగర్ పెట్టి చెక్ చేయండి. అలా చేసినప్పుడు చూశారు కదా, మాయిస్ట్గా ఉంది సాయిల్, అంటే ఇప్పుడు వీటికి వాటర్ అనేది అవసరం లేదు. సమ్మర్ సీజన్ అయినా సరే ఇలా మల్చింగ్ చేసుకున్నప్పుడు వాటికి అవసరమైతేనే వాటర్ ఇవ్వండి, లేదంటే ఆపేసేయండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. పక్క మొక్క చూశారు కదా, ఇది మాత్రం కొంచెం సాయిల్ అనేది డ్రైగా ఉంది. ఇప్పుడు వీటికి మాత్రం వాటర్ అనేది ఇవ్వచ్చు. అయితే ఇక్కడ నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి సాఫ్ ఫంగిసైడ్ అనేది ఇస్తున్నాను. ఇది ఒక కెమికల్ ఫంగిసైడ్ అండి. నిజం చెప్పాలంటే సమ్మర్ సీజన్లో మొక్కలకి కెమికల్తో సంబంధించి ఫర్టిలైజర్స్ అయినా లేదంటే ఫంగిసైడ్స్ అయినా సరే మొక్కలపైన స్ప్రే చేయడానికి కుదరదు, అలాగే మట్టిలో ఇవ్వకపోవడం మంచిదనమాట. కానీ ఇప్పుడు మొక్క చనిపోయే స్టేజ్ వరకు ఉంది కాబట్టి నేను తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఈ ఫంగిసైడ్ని ఇస్తున్నాను. ఇది ఎలా ఇవ్వాలంటే 1 లీటర్ వాటర్ తీసుకోండి, 2 or 3 grams లేదంటే 1 gram. మీరు ఫస్ట్ టైం ఇవ్వాలనుకుంటే మాత్రం 1 gram ఇవ్వండి, కొంచెం అలవాటైన తర్వాత 2 grams వరకు ఇవ్వండి. మరి పెద్ద మొక్కలు కొంచెం ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ లేదంటే వెజిటేబుల్ ప్లాంట్స్ అయితే మాత్రమే 3 grams వరకు ఇచ్చుకోవచ్చు అనమాట. అంతకుమించి మాత్రం డోసేజ్ అనేది పెంచకండి. ఇది చాలా మోస్ట్ పవర్ఫుల్ ఫంగిసైడ్ అని చెప్పుకోవచ్చు. చనిపోయే మొక్క కాస్త చాలా చక్కగా తిరిగి కోలుకుంటుందన్నమాట. ఇక్కడ ఒక స్పెషల్ విషయం ఏంటంటే, జనరల్గా మనము తడిగా ఉన్నప్పుడు ఫర్టిలైజర్స్ అయినా లేదంటే ఎక్కువగా వాటర్ అయినా సరే ఇవ్వం కదా, కానీ ఈ సాఫ్ ఫంగిసైడ్ మాత్రం సాయిల్ కొంచెం మాయిస్ట్గా ఉన్నా కూడా ఇవ్వచ్చండి. కంప్లీట్గా రూట్స్కి ఈ లిక్విడ్ తడిచేలాగా ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఎక్కువగా ఫంగస్ అనేది రూట్స్ దగ్గరే ఉంటుంది కాబట్టి వాటిని మనం క్యూర్ చేసుకోవాలంటే ఇలాంటి ఫంగిసైడ్ని ఇవ్వాలి. మరి కెమికల్ ఫంగిసైడ్ కాబట్టి కొంచెం ఇన్స్టెంట్గా రిజల్ట్ చూపిస్తుంది. కొంతమందికి కెమికల్స్ వాడడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళైతే మీరు ట్రైకోడర్మా విరిడి అయినా వాడుకోవచ్చు, లేదంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నీమ్ కేక్ పౌడర్ అయినా సరే వాడుకోవచ్చు. అయితే సమ్మర్ సీజన్లో నీమ్ కేక్ పౌడర్ని మొక్కలకి ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేది తప్పకుండా తీసుకోవాలండి. ఎందుకంటే ఇది ఎక్కువగా ఇవ్వడం వల్ల మళ్ళీ హీట్ జనరేట్ అవుతుంది, మొక్కలు చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది. వీటి గురించి కూడా ఒక వీడియో వస్తుంది, చూడండి. మరి మొక్కలు చాలా డల్గా ఉన్నాయి, హెల్దీగా లేవు, గ్రీన్ కలర్లో లీవ్స్ ఉండాలి, ఫ్లవర్స్ బాగా రావాలి, మొక్క హెల్దీగా బుషీగా ఉండాలంటే మాత్రం లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది తప్పకుండా ఇవ్వాలి. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల అది చాలా త్వరగా కోలుకుంటుంది. వీటికి కావాల్సిన వస్తువులన్నీ ఏం కావాలి, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.